లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్టు 31వ తారీఖు. నిజమైన ప్రత్యక్షత. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించును. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 8వ వచనము. మృగముల వలె క్రమము లేని అసహ్యమైన మోహము మనుష్యులను గ్రుడ్డివారినిగా చేస్తుంది. పెద్ద సమాజంలోని స్త్రీలకే క్షేమము లేకపోతుంది. గుడిసెలలో వారిని గూర్చి మాట్లాడాల్సినది లేదు. గుడిసెలలో జరిగే పాపము పెద్ద సమాజములలోనికి వ్యాపించింది. కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకొని విరిగిన కుటుంబాలను కలిగి అపవిత్రంగా నీతి లేని వారుగా ఉండుట ప్రస్తుతపు ఫ్యాషన్ అంటున్నారు. అయ్యో, శరీరాలు ఎంత గ్రుడ్డితనాన్ని కలిగించి దుస్థితిలోనికి వెడతాయి. గ్రుడ్డి బోధకుడు సమాజంలో పగిలిన హృదయాలను, అనాథలను, విధవరాండ్రను ఎక్కువ చేస్తాడు. నీవు యేసు ప్రభువు దగ్గరికి వెళ్తే ఆయన నీ గ్రుడ్డి కండ్లు తెరుస్తాడు. మొదట నీ స్వంత పాపాన్ని గుర్తిస్తావు. నా వంటి పాపి ఎన్నడూ ఉండలేడు, ఉండబోడు అని ఒక ఉత్తరము ఈ మధ్య నాకు వచ్చినది. వారికి యేసుక్రీస్తు వెలుగు ప్రకాశించినదని అర్థమవుతుంది. మనసంతా మంచి దయ గలవారమైతే యేసు ఎందుకు మన కొరకు మరణించాల్సి వస్తుంది? నిన్ను నీవే మంచివాడవని మోసపరుచుకోవద్దు. నేను నరహంతకులతో మాట్లాడుతూ ఉంటాను. తన భార్య తలను అందరి ముందు నరికిన ఒక నరహంతకుని నేను జ్ఞాపకము చేసుకున్నాను. అతడు జైలులో ఉండగా యేసుప్రభు సువార్తను మనవారు అందించినప్పుడు అతని కండ్లు తెరవబడినవి. నేను మరొక హంతకుని కలిశాను. అతడు తాను చేసిన నరహత్య పాపము అని ఒప్పుకొనలేని గ్రుడ్డివాడు. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యేసును చూడలేని దుస్థితిలో కఠినులుగా ఉన్నవారి కండ్లు ఆయన తెరుస్తాడు. మన ఆత్మీయ కండ్లు తెరచి జయ జీవితం జీవించినట్లు ప్రభువు మనకు సహాయపడునుగాక. దేవుడు మాట్లాడి ఆత్మీయ కండ్లను తెరుచునుగాక. జాషువా డానియల్ గారు.